పిహెచ్డి అక్రమాలకు వీసీ సూత్రధారి. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ తాటికొండ రమేష్ పిహెచ్డి అక్రమాలకు ప్రధాన సూత్రధారిగా కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ పిహెచ్డీకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే పిహెచ్డీలో గందరగోళం నెలకొన్నటువంటి వ్యవస్థ ఉంది. ఏదైతే పిహెచ్డీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు ధర్నాలు రాష్ట్రంలో కలిసినప్పటికీ గతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతోమందికి మొరపెట్టుకున్న ఒకటి వాళ్ళ సమస్య పరిష్కరించలేదు. దానికోసం జైబీన్ దినపత్రికలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా జైబీన్ టీవీ కానీ జైబీన్ దినపత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా ఎంక్వైరీ కమిటీ అయితే వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ కమిటీ కూడా ఈరోజు పిహెచ్డి ప్రవేశాలకు సంబంధించి, పిహెచ్డి అడ్మిషన్ సంబంధించి, పిహెచ్డిలో ఉన్నటువంటి గోల్మాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీద ఇలా కమిటీ కూడా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిహెచ్డీకి సంబంధించినటువంటి అంశం మీద ఒకటి ఇలా వారు పరిశీలించిన నేపథ్యం ఉంది. జైబీన్ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తల సారాంశమే ఇలా పిహెచ్డీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. పిహెచ్డీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాడో దాని సూత్రధారిగా ఉన్నటువంటి ఈయనే వీసీ తాటికొండ రమేష్. ఇలా పిహెచ్డీ ప్రవేశాలు ఇష్టానుసారంగా ఈయన పల్లె రాజేశ్వరరెడ్డి ఇద్దరు మంచి దోస్తులు, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఆ నేపథ్యంలోనే పల్లె రాజేశ్వరరెడ్డి అనురాగ్ యూనివర్సిటీకి చైర్మన్, గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈయన కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి నేపథ్యంలో, వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి పరిస్థితిలో అడ్డమైన జీవోలు తీసుకొచ్చి ఇష్టానుసారంగా ఇవాళ బీఆర్ఎస్కు తొత్తుగా మారినటువంటి ఈయన వీసీ తాటికొండ రమేష్. ఈయన వెనక ఉన్నతి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో ఇష్టానుసారంగా చేసుకొని ఇలా ఎవరైతే విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతూ ఇలా ఈయన చేసినటువంటి అనేకమైన అవినీతికి జైబీన్ దినపత్రికలు వచ్చిన కథనాలే ఈయనకు నిదర్శనం చెప్పొచ్చు. పిహెచ్డీ అక్రమాలకు వీసీ సూత్రధారి. డీన్సీ కమిటీలో తిరస్కరించిన నివేదిక 3A ను 3/6గా సవరించడం ఏంది? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సవరించాలో 3/A ను ఇక్కడ 3/6గా కూడా సవరించడం ఏంది? అక్రమ ప్రవేశాల కోసమే ఆచార్య మహేందర్ రెడ్డి డీన్స్ కమిటీ డీన్స్ కమిటీ కూడా నివేదికను తిరస్కరించారు. WP నెంబరు 1291/2024 కేసుల 6వ పేర ఎంత మోసం, అంత పారదర్శకమైతే వీసీ ఆధారాలు ఎందుకు దాస్తున్నాడు? ప్రభుత్వ కమిటీ పారదర్శకంగా ఉందా, పైరోలకు లొంగుతుందా? పిహెచ్డి ప్రవేశాల గోల్మాల్పై బరిగల శివ ప్రత్యేక కథనం. ఈయన రాసినటువంటి ప్రత్యేక కథనం. ఈయన ఉన్నటువంటి పిహెచ్డి సంబంధించిన అంశాలను ఇప్పటికే ఓ కమిటీ అయితే వేయడం జరిగింది. మహేందర్ రెడ్డి డీన్స్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ నిజంగా ప్రభుత్వానికి లొంగుతుందా, లేకపోతే అన్న డబ్బులకు అమ్ముడు పోయేటువంటి నేపథ్యం ఉంటుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరుగుతుందా, లేకపోతే యూనివర్సిటీ పరువును ఇప్పటికే గంగల కలిపినటువంటి వీసీ తాటికొండ రమేష్ మీద ఎంక్వైరీ చేస్తారా అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ రాయడం జరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ ప్రవేశాల కోసం కేటగిరీ 1, కేటగిరీ 2 నియామకం చేపట్టిన విధానం ముమ్మాటికి అక్రమాన్ని జైబీన్ సంస్థల చైర్మన్ బరిగల శివ తీవ్రంగా ఖండిస్తున్నారు. పిహెచ్డీ ప్రవేశాల్లో అక్రమాలకు పూర్తి నైతిక బాధ్యత వీసీ రమేష్ వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం అధికారులు, బాహ్య ప్రపంచ సమాజం కండుగప్పి దొడ్డిదారిన ప్రవేశాలు కొనసాగించిన తీరును పారదర్శకందంటూ ప్రచారం చేసుకుంటున్న వీసీ రమేష్ కాకతీయ విశ్వవిద్యాలయం విభాగాల డీన్స్ అంతా ఏకమై ఏమూ తప్పు జరగలేదని బహుటంగా ప్రచారం చేస్తూ అక్రమాలన్నీ సవరించే పనిలో పూర్తి నిమగ్నమై ఆధారాలు దొరకకుండా ఆశావాహిక మెరిట్ విద్యార్థుల జీవితాలను అంధకారం నెట్టేసి తప్పులు సరిదిద్దుకు పత్రికా ప్రకటనల ద్వారా నిజాయితీ పరులమని ప్రచురించుకుంటున్నారని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ కార్యాలయ లేఖలు KU ఆర్డర్స్ నెంబర్ 196 A2 KU 2021 CMO MP 38 తేదీ 8/4/2021 KU ఆర్డర్స్ నెంబర్ 403 A2 KU 2021 CMO NT 380 తేదీ 30/8/2021 ఆధారంగా డీన్స్ కమిటీ ఆచార్య మహేందర్ రెడ్డి 9 సార్ల సమావేశాలు నిర్వహించి విత్ ఎఫెక్ట్ 2017, 2018, 2016 UGC రెగ్యులేషన్ విధానాలను సవరించి మార్పిడి చేసి నివేదికను సిద్ధపరచగా దానిని వీసీ రమేష్ ఆధ్వర్యంలో స్టాండింగ్ కమ్ సెనేట్ అకాడమీకి తిరస్కరించడం మాజీ రిజిస్టర్ రిటైర్ ఉద్యోగి టి శ్రీనివాసరావు WP నెంబర్ 1291/2024 కేసులో పేరా నెంబర్లో 6లో స్పష్టంగా తెలిపాడు. దాంతోపాటు తిరస్కరించబడిన UGC PhD ప్రవేశ ప్రక్రియ నియమ నిబంధనలకు స్టాండింగ్ కమిటీ సెనేట్ అకాడమీకి ద్వారా నూతన నియమాలను పొందుపరిచి డీన్స్ కమిటీ డిపార్ట్మెంట్ కమిటీలు నిర్వహించిన అంశాలను వీసీ రమేష్ ఆధ్వర్యంలో నూతన స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసి సెనేట్ అకాడమిక్ ద్వారా కొత్త నియమ నిబంధనలను అనుమతింపజేసి తదుపరి పిహెచ్డి ప్రవేశాల ప్రక్రియను చేపట్టాల్సి ఉండగా అలాంటిది ఏమీ లేకుండా వీసీ రమేష్ ఒంటెత్తు పోగలతో తనెవరు ప్రశ్నించలేరని అహంకారంతో కేటగిరీ 1 ప్రదేశాలతో పార్ట్ టైం పరిశీలనకు అవకాశం లేని డీన్స్ కమిటీ నిర్ణయానికి విరుద్ధంగా ఒకరోజు ముందే రిజిస్టర్ కార్యాలయం నెంబర్ 669
B3KU 2022 తేదీ 28/5/2022 యూజీసీ నియమాలకు అనుగుణంగా రూపొందించబడిన 3A క్లాస్ పార్ట్ టైం పరిశోధనకు ఏమాత్రం అవకాశం లేని పద్ధతిని రాత్రికి రాత్రి తన అక్రమాల కోసం అదే రోజు డీన్స్ కమిటీ ఆమోదం తెలిపి నిర్ణయించినట్లు 3.6 క్లాస్గా సవరిస్తూ కేటగిరీ 1 ప్రవేశాలు 20% ప్రభుత్వ డిగ్రీ ప్రిన్సిపల్ అధ్యాపకులకు అవకాశం కల్పించినటువంటి చరిత్ర కూడా ఉన్నది దీనికి సంబంధించిన అంశం. ఎప్పుడైతే తీసుకున్నారో ఏ ప్రకారం తీసుకున్నారు ఆ డేట్కి సంబంధించిన అంశము, ఆ పిహెచ్డికి సంబంధించిన ఆ గోల్మాల్ ఏ విధంగా జరిగింది ఆ డేట్తో సహా స్పష్టంగా రాసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏ విధంగా రాసింది, ఏ విధంగా తీసుకున్నారు. ఎంత దారుణం అంటే ఈయన చేసినటువంటి పిహెచ్డి ప్రవేశాలకు అడ్డగోలుగా ఇష్టానుసారంగా ఇవాళ పల్లా రాజశేఖరరెడ్డిని దగ్గరే పెట్టుకొని ఇవాళ ఉన్నటువంటి ఈ కాకతీయ యూనివర్సిటీ ఒకప్పుడు ఉద్యమాలకు పురుటిగడ్డ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ ఇవాళ పరువును గంగలు కలిపేటువంటి నేపథ్యం కూడా ఉంది ఈ వీసీ తాటికొండ రమేష్. ఈయన చేసినటువంటి అక్రమాలు అంతంత మాత్రమే కాదు, ఇవాళ కోట్ల రూపాయల అక్రమాలు, కోట్ల రూపాయల భూములకు సంబంధించిన విలువైన భూములు కూడా ఈయన ఇష్టానుసారంగా అమ్ముకొని ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో రియల్ ఎస్టేట్లకు కూడా ఆ భూములను వాళ్ళకు అమ్ముకున్నటువంటి నేపథ్యం కూడా ఈయన మీద ఉన్నది. ఇక లైంగిక వేధింపుల కూడా తీసుకున్నట్లయితే ఈయన దగ్గర పనిచేసినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో మహిళా ఎంప్లాయీస్ల మీద కూడా లైంగికంగా కూడా వేధింపులకు గురి చేసినటువంటి పేరు కూడా ఈయనకే ఉన్నది. ఇక చూడు, పూర్తిగా ఫుల్ టైం పరిశోధనకు అవకాశం ఉన్న కేటగిరీ 1 పరిశోధనకు తిరస్కరించడం డీన్స్ నివేదికల అంశాన్ని మార్పిడి చేసే హక్కు వీసీకి ఎవరిచ్చారన్నది బరిగల శివ సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాటన్నిటికి తోడు పార్ట్ టైం పరిశోధన కొరకు సవరణ చేయబడ్డ రిజిస్టర్ కార్యాలపు లేఖలో సీట్ మ్యాట్రిక్స్ ఆమోదం పొందినప్పుడు దాని ఆధారంగా ఇంటర్వ్యూ ఎలా నిర్వహించారని ప్రశ్నించారు. సాధారణంగా ఇంటర్వ్యూ కమిటీ యూజీసీ పిహెచ్డీ ప్రవేశాల నియమాలకు విరుద్ధంగా 30 మార్కులు డీన్ కమిటీ ఆధీనంలో పెట్టుకొని విద్యార్థుల ముఖం చూస్తూ మార్కులు వేసే వాళ్ళకు అనుకూలమైన వాళ్లకు మెరిట్ మార్కులు వచ్చే విధంగా ఇంటర్వ్యూ వక్రీకరణ సిద్ధం చేసుకుని ఉద్యమకారులకు ఉద్యమ నాయకులకు తీవ్ర అన్యాయం చేసి ఫలితాలు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రాల అన్ని విశ్వవిద్యాలయాల కన్నా కేవలం కాకతీయ విశ్వవిద్యాలయం పరిశోధన అంతా పార్ట్ టైంకు పరిమితం చేసిన ఘన చరిత్ర కూడా ఈ వీసీ రమేష్కే చెక్కినటువంటి నేపథ్యం ఉంది. ఈయన మీద పూర్తి ఆధారాలతోనే పూర్తి ఎంక్వైరీ చేసి పిహెచ్డి గోల్మాల్కు సంబంధించిన ఈరోజు ఎవరైతే కమిటీ ఉందో ఆ కమిటీ కూడా ఈరోజు ఎంక్వైరీకి వెళ్ళిపోతుంది. ఆ ఎంక్వైరీ చేసే కమిటీ నిజంగా రమేష్కు అమ్ముడుపోతుందా, లేకపోతే అంటే అక్కడ ఉన్నటువంటి డబ్బులకు అమ్ముడుపోతుందా, ప్రభుత్వం దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం నిజంగా శుద్ధశుద్ధితో ఉంటుందా, లేకపోతే ప్రభుత్వం నిజంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుందా. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే ఆయన పాదయాత్ర చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గతంలో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే పిహెచ్డీకి సంబంధించిన అంశాలను కానీ అక్కడ అక్రమాలు జరిగిన కాకతీయ యూనివర్సిటీలో జరిగేటువంటి అక్రమాలకు కానీ అవన్నిటికీ పూర్తిగా నా ప్రభుత్వం వచ్చినట్టయితే నేను తప్పకుండా ఎంక్వైరీ చేస్తానటువంటి నేపథ్యం కూడా చెప్పిన ఆ ఎంక్వైరీ కమిటీ ఇలా జైబీన్ దినపత్రికలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఏదైతే అక్రమాలు జరిగినా పిహెచ్డీ అక్రమాలే కానీ ఇలా గతంలో ఉన్నటువంటి అక్రమాలే కానీ అవన్నిటి మీద కూడా జైబీన్ దినపత్రికలో వచ్చిన కథనాల మీద ఇలా ఎంక్వైరీ చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇప్పటికైనా హైకోర్టు నుంచి కూడా ఇప్పటికే ఆయన మీద కేసును కూడా నమోదు చేయడం జరిగింది. అంటే ఎంత స్పష్టంగా చెప్తున్నాం, దేనికి అమ్ముడు పోకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోకుండా ఆత్మగౌరవ బలంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానాన్ని ఈ సమాజానికి అందించాలని బలమైన లక్ష్యంతో 50 లక్షల నోటీసులు పంపించినప్పుడు కూడా మేము వెనకడుగు వెయ్యకుండా డబ్బులకు అమ్ముడు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా సుత్తి లేకుండా సమాజం పట్ల గౌరవం పెంచే విధంగా జైబీన్ దినపత్రిక వార్తలు రాసినటువంటి శుభ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఈయన మీద ఈరోజు ఏదైతే ఉందో ఎవరైతే ఉన్నారో ఇలా కమిటీ కూడా ఇలా ఆయన విచారణ నిమిత్తం కూడా ఇలా కమిటీ కూడా ఇలా ముందడుగు వేసినటువంటి నేపథ్యం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జైబీంలో ఉన్నటువంటి ప్రధాన వార్తల ఆధారంగానే ఇలా కమిటీ కూడా ఇలా వేసిన నేపథ్యం ఉంటుంది.